సో ఎఫ్‌డిఓ గారు మాట్లాడినప్పుడు మెయిన్ రోల్ మీరిద్దరనే చెప్పారు. సో ఈరోజు ఈ సక్సెస్‌కి కారణం గూడా మీరనే చెప్పారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మా సార్‌కి థ్యాంక్స్ చెప్తున్నాం. తర్వాత ఇదేంటంటే మాకు ప్రొటెక్షన్‌లో ఒకటే చెప్తా ఏంటంటే, మన చెట్టు పడేయకూడదు. మన ఫారెస్ట్ వల్ల ఎంత యూజ్ ఉన్నది. ప్రెజెంట్ అంతా కూడా ఫారెస్ట్ మీదే ఉంది. ఎన్విరాన్మెంట్ మీదే ఉంది. ప్రతి మన మనుగడ అనేది. సో అలాంటి ఫారెస్ట్‌ని ఎవరో వచ్చేసి దాన్ని ఆక్రమించుకొని దాన్ని ఎక్స్‌టెన్షన్ అంటే పోడు చేసి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీన్ని మనం కాపాడాలి. ఈ ఫారెస్ట్ అనేది కాపాడాలి మేము. సో అది ఇక్కడ తన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను రాకముందు నుంచి స్టార్ట్ అయింది. సో దాన్ని నేను ఇద్దరం కలిసి మేము కంటిన్యూ చేసాం ఆ వర్క్‌ని. సో అది సక్సెస్‌ఫుల్‌గా అయింది. ఇప్పుడేంటంటే దాన్ని మేము ట్రెంచ్ లాగా చేసేసి దాంట్లో బ్యాంబూ మొక్కలు అవి పెట్టి ఒక ఫారెస్ట్‌ని ప్రొవైడ్ చేస్తారా తర్వాత విలేజర్స్‌కి కొంచెం హెల్ప్ చేసినట్టు. సో అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు. ఊర్లో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాం. అలాగే మన మన మనుగడకు కూడా ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మేము ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. మా వంతుగా చిన్న చిన్న ఫారెస్ట్‌కి గాని, మన జనాలకి గాని ఒక చిన్న హెల్ప్ లాగా చేసాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది.